ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా అక్కడ వచ్చి మీరు అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. అలాగే మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, మరొక్క 2-3 రోజులు అంటే ఇవాళైనా రేపైనా ఎల్లుండి ఏదో ఒక టైంలో కొత్త సంవత్సరం మార్చి 2025కి సంబంధించి అన్ని దర్శనం టికెట్లు రూముల యొక్క అప్డేట్ అయితే వస్తుంది. నేను మరలా చెప్తున్నాను, మార్చ్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్, 500 రూపాయల దర్శన టికెట్, వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ టోకెన్లు, ముందు గడప దర్శన టికెట్లు, అలాగే మీ అందరికీ కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, వీటన్నిటికి సంబంధించిన అప్డేట్ ఇవాళ రేపు ఏదో ఒక టైంలో తప్పకుండా వస్తుంది. రూములతో సహా రాగానే మీ అందరికీ నేను పోస్ట్ చేస్తాను. అలాగే జనవరి సంవత్సరానికి సంబంధించి అంటే కొత్త సంవత్సరం జనవరికి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు కూడా ఈ నెల డిసెంబర్ మీకు విడుదలవుతుంది. దీనికి సంబంధించి కూడా అప్డేట్ ఖచ్చితంగా అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వస్తుంది. రాగానే నేను మీ అందరికీ పోస్ట్ చేస్తాను. సో రెడీగా ఉండండి. ఈ 2-3 రోజుల్లో ఏదో ఒక టైంకి మీకు జనవరి హోమం టికెట్లు, మార్చ్ నెలకి సంబంధించి అన్ని దర్శనం టికెట్లు కూడా అప్డేట్ వస్తుంది. అలాగే జనవరి 10 నుంచి 19వ తారీఖు వరకు కూడా వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల అప్డేట్ కూడా మనకు ఇంకొక 4-5 రోజుల్లో టీటీడీ ఈవో మీటింగ్ అయిపోయిన తర్వాత అప్డేట్ అయితే వస్తుంది. రెడీగా ఉండండి. ఈ 3 అప్డేట్లు ఈ నెల ఏదో ఒక టైంలో మీకు ఓపెన్ అవుతుంది. అన్ని డేట్లతో సహా మీకు నేను చెప్తాను అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే. ఇక ఈరోజు రెండో పాయింట్ ఏమిటి అంటేనండి, భక్తులు నన్ను కొంతమంది అడిగారు, తిరుమల కొండపైన రూములు తీసుకున్నాక మాకు కాషన్ డిపాజిట్ మాకు అకౌంట్లో పడడం లేదు, మేము ఎవరికి కంప్లైంట్ చేయాలి, మా డబ్బులు మాకు రావాలి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. 0872226459 ఫోన్ చేయొచ్చు. 180042542141 మీరు కాల్ చేయండి. లేదా రిఫండ్ సర్వీసెస్ @tirumala.orgకి మెయిల్ పెట్టచ్చు. refundservices.ttd@tirumala.orgకైనా మీరు మెయిల్ పెట్టండి. లేదా cd.refunddesk@tirumala.orgకైనా మెయిల్ పెడితే తప్పకుండా మీ డబ్బులు మీకు వెనక్కి వస్తాయి. ఇక ఈరోజు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలోనండి, నేను మీకు తెల్లవారుజామున 3-4 ప్రాంతంలో మీ అందరికీ కూడా నేను ఎప్పటికి అప్డేట్ అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఈరోజు మీకు రేపు డిసెంబర్ 12వ తారీఖుకి సంబంధించి దాదాపు స్క్రీన్ పైన చూడండి 4000 టోకెన్లు ఇవ్వడం జరిగింది. ఓకేనా. అలాగే ఈరోజు కోట మీకు దాదాపు 12,000 దర్శనం టోకెన్లు అయితే అందుబాటులో ఉన్నాయి. అయితే ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ టోకెన్లు అన్నీ సర్వదర్శనం టోకెన్లు అన్నీ అయిపోయినాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలగాలి. ప్రస్తుతానికైతే మీకు రేపటి స్లాట్ అనేది దాదాపు ఒక 2,000 టోకెన్లు అయితే సర్వదర్శన టోకెన్లు భక్తులకి తిరుపతిలోని కౌంటర్లలో అయితే అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈరోజు ఉదయం 3 గంటలకి 50-100 రూపాయల రూమ్లు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో దాదాపు 955 విడుదల చేయంగా ఆ సమయానికి అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతము ఇప్పుడు ఉన్నటువంటి టైంకి అయితే ఇవన్నీ కూడా పూర్తిగా అయిపోయి ఉంటాయి. సో నేను నిన్న కూడా ఒక స్పెషల్ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పడం జరిగింది. నిన్న మీరు చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన దాదాపు 3,300 రూములు కూడా టీటీడీ వారు ఆఫ్లైన్ విధానం ద్వారా నిన్న సిఆర్ఓ ఆఫీస్లో ఇచ్చారు. సో దయచేసి భక్తులు ఎవరైనా కూడా తిరుమల కొండపైన రూములు లేవని ఏమాత్రం నిరుత్సాహపడవద్దు. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగేనండి, మరొక ముఖ్యమైన అప్డేట్ నిన్న టీటీడీ వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మనకు చెప్పారు. డిసెంబర్ 17వ తేదీ నుండి సుప్రభాత సేవలో ఆ సేవ బదులుగా ఆ స్థానంలో తిరుప్పావ సేవ నిర్వహిస్తారని వాళ్ళు చెప్పారు. చూడండి, ఇక్కడ ధనుర్మాసం డిసెంబర్ 16వ తేదీ ప్రారంభం కానుంది. ఈరోజు ఉదయము 6:57 ధనుర్మాస గడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబర్ 15వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావ సేవ నిర్వహిస్తారు. కాగా జనవరి 14న ధనుర్మాస గడియలు ముగుస్తాయి. నేను గత 4-5 రోజుల వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగిందండి. డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు కూడా మీకు సుప్రభాత సేవ బదులు తిరుప్పావ సేవ నిర్వహిస్తారు. ఈ 30 రోజులు కూడా తిరుమల కొండపైన ముందు గడప దర్శన టికెట్లు అనేవి టీటీడీ వారు గతంలో కూడా రద్దు చేశారు. నేను మరలా కూడా వాళ్ళందరికీ చెప్తున్నా, పొరపాటున సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు ఆఫ్లైన్ లక్కీ డిప్స్ సేవలు వేసి మాకు ముందు గడప దర్శన టికెట్లు కావాలి, లేదా మేము విఐపి లెటర్లు తెచ్చుకుంటాం, ఆ లెటర్లు తెచ్చుకుంటాం, రికమెండేషన్ లెటర్లు తెచ్చుకుంటాం, ఇవన్నీ జరగదన్నమాట. ముందు గడప దర్శనానికి నమ్మొద్దు.
ఓకేనా. ఇంకా నిన్నటి రోజు చూడండి 67,284 మంది దర్శనం చేసుకున్నారు. 19,064 మంది తలనీలాలు ఇచ్చారు. 4.27 స్వామివారి హుండీ కానుకలండి. ప్రస్తుతానికైతే రద్దీ అయితే సాధారణంగా ఉంది. లైన్ అయితే కదులుతూ ఉంది. కానీ కంపార్ట్మెంట్లో మధ్యాహ్నం తర్వాత ఎక్కువగా కూర్చునే అవకాశం అయితే ఉన్నది. వెయిటింగ్ కంపార్ట్మెంట్స్లో ఎక్కువగా ఉంటారు. దయచేసి ఈ విషయం తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక చివరిగా ఈ వీడియో ముగించే ముందు నేను మీ అందరికీ మరలా చెప్తున్నాను, రాబోయే అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి వరకు అన్ని టికెట్లు అయిపోయినాయండి. మీరు కేవలము తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్ తీసుకోండి, లేదా మీరు హోమం టికెట్లైనా బుక్ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోండి. ఓకేనా. ఇంకా జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు అనేవి మీకు అప్డేట్ రానున్నది. రెడీగా ఉండండి, నేను రాగానే పోస్ట్ చేస్తాను. ఓకేనా. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. తిరిగి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.